తాను అలిచేసి నిలువ పాపలు దువ్వి నేను అలబోసి కుప్పలు ముందువి శవన కాటికి కట్టి మెత్తినే మళ్ళీ కూడా ఎలుకున్నారు చక్కగా చెప్తుంది ఆయన ఆనాడు కూడా మొత్తాలు అవుతుందంట ఆనాడు కూడా ఆనాడు లక్ష్మీదేవి కూడా చక్కగా మొత్తాలు అవుతుంది అమ్మ ఎంత జాగన తెల్లా లక్ష్మీదేవి ఆయన మళ్ళీ సంగీతి వచ్చి గురబాయ్ ఆయన ప్రజల సంగీతి కట్టి దాఢంజలు దండగడియాలు ఏడంజలు ఎరగడియాలు ఐదేళ్ళు కూడా ఆనందంగా ఉండాలనుకుని అలా లక్ష్మీదేవి కూడా అలా సక ఆయన బ్రహ్మదేవుడు ఆవబోయాడు అలా ఈశ్వరుడు కూడా తోడయ్యాడు లక్ష్మీదేవి కూడా గొల్ల కన్యావతారం ఎత్తి ఇలా ఆవిడ తోడుతో తోలుకుని ఇలా స్వరములు పట్టుకున్నాడు పోయాము ఆనాడు లక్ష్మీదేవి కూడా అమ్మా ఎంత దేకలదెల్లో
కూడా చెప్పి ఆనాడు కూడా లక్ష్మీదేవి కూడా అలా ఎప్పుడు ఆయన ఆ అమ్ముని తోలుకుని అలా సోలమరాజు పట్టుకుంటే సోలమరాజు పట్టాను సోలమరాజు కూడా ఎలా పరిపాలిస్తున్నాడు ఆయన అలా ఎప్పుడు ఆయన అలా సోలమరాజు పట్టం కూడా బయలుదేరింది సోలమరాజు పట్టాన్ని అలా సోలమరాజు పట్టం కూడా ఎలా పరిపాలిస్తున్నాడు ఆయన ఆయన ఆ గలమందున సోమరాజు పాలబట్ల పదవులు కాబట్టండి ఎలా ఎవరి మంది తెరపలేదు పొలా ఎవరి మంది అప్పుడు తెరపలేదు కవి ఎవరి మంది అక్కడ తెరపలేకుండా 10,000 పాలపొగలతో కూడా పరిపాలన చేస్తున్నాడు ఎప్పుడైతే పరిపాలన చేస్తున్నాడో అదే సమయం కూడా ఎప్పుడైనా ఆయన ఆ లక్ష్మీదేవి కూడా హాలు శివుని దొరకొచ్చి అలా వీధి వీళ్ళకి ఆకలేస్తా ఉన్నారు వీళ్ళకి ఆకలేస్తుంటే ఆ మాట కూడా సోలమరాజు పట్ల వాళ్ళకి ఇచ్చాడు సోలమరాజు వాళ్ళకి ఇచ్చి అమ్మ రావమ్మ చెల్లోరా నువ్వు చెప్పి సోమరాజు కూడా లక్ష్మీదేవి కేక పెడుతుండే లక్ష్మీదేవి కూడా సోమరాజు పట్టు వెళ్ళింది ఇప్పుడు ఆయన ఆ యాద కూడా సోమరాజు అంటా ఉన్నాడు సారా కొడుకో నా కొడుక కొడుకో నా కొడుక కొడుక